నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ వెబ్ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది ఒక ఫ్యాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. డిసెంబర్ 15న 4 ప్రీమియర్ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ ని క్యాస్ట్ గా తీసుకోవడంతో ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ చాలా ట్రెండింగ్ లో ఉంది. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఇతని పేరు చో ఈజే. ఒక ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ స్టూడెంట్. అతని టాలెంట్ వల్ల కొరియాలోని ఫేమస్ కంపెనీ అయిన తేకాంగ్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఛాన్స్ వచ్చింటుంది. అన్ని రౌండ్స్ని క్లియర్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూ కోసం రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి తన గర్ల్ ఫ్రెండ్ జీసు నుంచి కాల్ వస్తుంది. తనకి కంగ్రాట్స్ చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలా తనతో మాట్లాడి వెళ్తూ ఉంటే రోడ్ పక్కన ఒక పర్సన్ కార్ డాష్ చేసి తన కళ్ళ ముందే తన చేతిని పట్టుకొని చనిపోయి ఉంటాడు. అలా తన ముందే ఒక ప్రాణం పోవడం చూసిన ఈజేకి భయంతో నోట్లోంచి మాట కూడా రాదు. అలా ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయిపోతాడు. ఆ తర్వాత వచ్చిన ఆపర్చునిటీస్ కూడా పోవడంతో అతని లైఫ్ ని స్టూడెంట్ లోన్ డెబ్ట్స్ తో స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే 7 years తర్వాత కూడా అతను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినా, థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ కి తను రెజ్యూమ్ ని సెండ్ చేసినా అతనికి జాబ్ వచ్చి ఉండదు. వాళ్ళ నాన్న అతనికి 5 years ఉన్నప్పుడే చనిపోతే వాళ్ళ అమ్మ కష్టపడి పెంచుంటుంది. ఇక వేరే దారి లేకపోవడంతో చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ మిజరబుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. 7 years తర్వాత అతనికి మళ్ళీ తేకాంగ్ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వాళ్ళు నీ పార్ట్ టైం జాబ్స్ ని కూడా ఎందుకు రెజ్యూమ్ లో యాడ్ చేసావు అని అడిగితే, నాకు నా గోల్స్ మీద ఉన్న డిటర్మినేషన్ మీకు తెలియాలని మెన్షన్ చేశాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది అని ఎక్సైటింగ్ గా రూమ్ నుంచి బయటకు వస్తే తన ఫ్రెండ్ తనకి కాల్ చేసి నువ్వు ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా తీసుకొని ఆ ఫ్రాడ్ పారిపోయాడు అని చెప్తాడు. అది విన్న ఈచే పరిగెడుతూ ఏం చేయాలో తెలియక అతని ఇంటి ముందు డోర్ కొడుతూ బయటకు రమ్మని ఏడుస్తూ లాక్ ని విరగొట్టాలని చూస్తాడు. ఆ పక్కన ఉన్న నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ పోలీస్ స్టేషన్ లో తనే ఒక విక్టిమ్ అని కంప్లైంట్ తీసుకోమని అడిగితే నువ్వు ఇన్వెస్ట్ చేయాలనే ఇంటెన్షన్ తో అతనికి మనీ ఇచ్చావు. సో కొరియన్ లా ప్రకారం లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అది క్రైమ్ కిందకి రాదు, నువ్వు కంప్లైంట్ ఫైల్ చేయలేవు, నీకు ఇది ముందే తెలిసి ఉండాలి అని చెప్పి పంపించేస్తారు. అతను ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసుకున్న మనీ అంతా పోవడంతో ఏం చేయాలో తెలియక రోడ్ మీద వెళ్తూ ఉంటాడు. ఒకసారి తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఎన్ని ఇయర్స్ అని ఇలానే ఉంటావు, జీసుని మ్యారేజ్ చేసుకోకుండా తనని కష్టపెడుతూ ఉన్నావు, నీ వల్ల తను కూడా సఫర్ అవుతుంది, ఏదో ఒక డీసెంట్ జాబ్ చూసుకుని తనని మ్యారేజ్ చేసుకో అని చెప్పుంటాడు. దాంతో అతనికి జీసు గుర్తొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే తనని ఎవరో ఒక లగ్జరీ కార్ లో డ్రాప్ చేసి ఫ్లవర్స్ ని ఇచ్చి వెళ్తూ ఉంటారు. అది చూసిన ఈజే తన దగ్గరికి వెళ్తే మళ్ళీ డ్రింక్ చేసి వచ్చావా అని జీసు అడిగి, ఈ మంత్ నువ్వు జాబ్ ఇంటర్వ్యూస్ కోసం పార్ట్ టైం జాబ్స్ ని చేయలేదు కదా అని చేతికి మనీ ఇస్తుంది. అప్పుడు ఈజే నువ్వు కొత్త బాయ్ ఫ్రెండ్ ని చూసుకున్నావా అంటే అదేం లేదు అంటుంది. అప్పుడు అతను నేను నీ గురించి చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నా, నువ్వు నాలాంటి ఒక లూజర్ మీద టైం వేస్ట్ చేస్తున్నందుకు నువ్వైనా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండు అని తనతో బ్రేకప్ చేసుకుని వెళ్లిపోతాడు. జీసు ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది. ఇంటికి వెళ్లి చూస్తే హౌస్ ఓనర్ లాస్ట్ 6 months నుంచి రెంట్ కట్టట్లేదని 2 days లో కొత్త టెనెంట్ వస్తున్నాడని అతని సామాన్లని వర్షంలో బయట పెట్టేసి ఉంటాడు. పాపం ఈజేకి ఏం చేయాలో తెలియక అక్కడున్న తన కంప్యూటర్ ల్యాప్టాప్స్ అన్నిటిని పక్కకు జరిపి ఆ నైట్ అంతా వర్షంలో చలిలో అక్కడే నిద్రపోకుండా కూర్చొని ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతనికి తేకాంగ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడని మెసేజ్ వస్తుంది. అప్పుడు అక్కడే నీళ్లలో పడి తడిచిపోయిన తన రెజ్యూమ్ ని చూసి ఏడ్చేస్తాడు. ఆ రోజు నైట్ అతను సేవ్ చేసుకున్న మనీ పోయింది. అలాగే 7 years నుంచి లవ్ చేస్తున్న అమ్మాయితో బ్రేకప్ అయింది. జాబ్ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయ్యాను. లాస్ట్ కి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఒక టాల్ బిల్డింగ్ పైకెళ్లి సూసైడ్ నోట్ రాసి చనిపోవాలనుకుంటాడు. కిందకి చూస్తూ నేను ఈ రోజు లైఫ్ మీద హోప్ పోయి చనిపోవడానికి కారణం 7 years బ్యాక్ నా కళ్ళ ముందు చనిపోయిన ఆ బాస్టర్డ్. నాకు ఇప్పుడు డెత్ అంటే భయం లేదు, ఇలాంటి లైఫ్ ని బ్రతకాలంటే భయంగా ఉంది. కేవలం నా చావు ఇప్పుడు నేను పడుతున్న పెయిన్ అంతటిని ఎండ్ చేస్తుంది అని కిందకు దూకి చనిపోతాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అతనికి ఫోన్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ అతను కళ్ళు తెరిచి చూస్తే ఒక ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత ఆఫ్టర్ లైఫ్ లో ఇలా ఫ్లైట్ లో వెళ్తారా అనుకుంటూ అక్కడున్న ట్యాబ్ లోకి చూస్తే తన ఫేస్ వేరెవరితోలా కనిపిస్తుంది. ఎవరిది ఈ ఫేస్ అనుకుంటూ పక్కకు చూస్తే అక్కడే ఒక ఆవిడ తను రాసిన విల్ ని చదువుతుంది. అందులో డెత్ అనేది కేవలం నేను ఉన్న పెయిన్ ని ఎండ్ చేసే వే మాత్రమే అని ఈజే రాసి ఉంటాడు. ఆ నెక్స్ట్ సెకండ్ అతను డార్క్ బ్యారన్ క్లిఫ్ మీద నిలబడి తన శరీరంతో ఉంటాడు. అతనికి ఎదురుగా ఇందాక ఫ్లైట్ లో చూసిన ఆవిడ కూడా ఉంటుంది. కిందకి చూస్తే ఎర్రటి సముద్రం లాంటి దాంట్లో చాలా మనిషి శరీరాలు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈజే నేను నరకంలో ఉన్నానా అంటే లేదు, నరకానికి వెళ్లే దారిలో ఉన్నావు, నువ్వు చావుని హేళన చేసినందుకు నిన్ను పనిష్ చేయాలనుకుంటున్నాను అని కిందకు తోసేస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ సెకండ్ నే మళ్ళీ ప్లేన్ లో వేరే ఎవరితో బాడీలోకి వచ్చేస్తాడు.
అప్పుడు డెత్ ఈచేతో మనుషులకి ఒకసారి మాత్రమే గాడ్ చనిపోయే సౌకర్యాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు 12 సార్లు డెత్ ని ఫేస్ చేసే పనిష్మెంట్ ని నీకు ఇస్తున్నాను. నీ సోల్ 12 వేర్వేరు శరీరాల్లో వెళ్లి 12 సార్లు భయంకరమైన పెయిన్ఫుల్ డెత్ ని పొందుతావు. ఒకవేళ ఏ బాడీలో నుంచి అయినా నువ్వు చనిపోకుండా కాపాడుకోగలిగితే అదే లైఫ్ లో చివరి వరకు నువ్వు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తుంది. నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉంది అని ఆమె మాటల్ని ఈజే యాక్సెప్ట్ చేయడు. అప్పుడు గాడ్ ఆఫ్ డెత్, ఇది నీ చాయిస్ కాదు, నేనిచ్చే పనిష్మెంట్ అని వెంటనే అక్కడ నుంచి డిసపియర్ అవుతుంది. వెంటనే ఫ్లైట్ బయట టర్బ్యులెన్స్ వల్ల షేక్ అవుతుంది. ఛాంబర్ లోకి ఫ్లైట్ అటెండెంట్ వచ్చి ఇది కేవలం టెంపరరీ మాత్రమే, కాసేపటికి అంతా నార్మల్ అయిపోతుంది అని చెప్పినా ఈచే మాత్రం ఈ ఫ్లైట్ బ్లాస్ట్ అవుతుంది అని తనకి చెప్పి భయపడుతూ ఉంటాడు. కాసేపటికి అంత నార్మల్ అవుతుంది. తర్వాత ఫ్లైట్ లోపల మొత్తం చూస్తే చాలా లగ్జరియస్ గా ఉంటుంది. అప్పుడు అక్కడికి గాల్లో ఒక డైమండ్ లాంటి షైన్ అయ్యే ఒక ఆర్బ్ వచ్చి తన ఫోర్ హెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. దాని వల్ల అతని మైండ్ లో ఆ బాడీకి సంబంధించిన మెమరీస్, అబిలిటీస్ అన్ని ఈజే సోల్ కి వస్తాయి. అతని పేరు పాక్ జిన్తే, తేకాంగ్ కంపెనీ CEO సెకండ్ సన్. చిన్నప్పటి నుంచి ఒక ప్రిన్స్ లా పెరుగుంటాడు. అయినా సరే చిన్నప్పటి నుంచి ప్రతి దానికి వాళ్ళ అన్నతో కాంపిటీషన్ చేసి గెలుచుకోవాల్సి వచ్చింది. తనకి ఇష్టం లేకపోయినా ప్రతి దాంట్లో తన అన్నని ఓడించి గెలిచేవాడు. లాస్ట్ కి నెక్స్ట్ CEO పోస్ట్ కూడా అలానే వాళ్ళ అన్నకి కాకుండా ఇతనికి వచ్చి ఉంటుంది. ఇదంతా ఈచే మైండ్ లో మెమరీ లాగా కనిపించుంటుంది. అప్పుడు అతనికి తన మైండ్ లో ఏం జరుగుతుందో అర్థం కాదు. కాసేపటికి నేను ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన కంపెనీకే నెక్స్ట్ CEO అని. అయినా ఎవరు ఇలాంటి లగ్జరియస్ లైఫ్ ని వదులుకోవాలనుకుంటారు? అదే బాడీలో లైఫ్ ని కంటిన్యూ చేయాలని అతనికి బ్రతకాలని హోప్ వస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే ఫ్లైట్ ఇంజిన్ కి ఫైర్ అంటుకుంటుంది. పైలట్ కంట్రోల్ చేయాలని ఎంత ట్రై చేసినా అవ్వదు. అలా పైలట్, అటెండెంట్ ఒకరి తర్వాత ఒకరు గాల్లోకి తేలిపోతారు. లాస్ట్ కి బ్లాస్ట్ అయిపోయి పాక్ జిన్తే చనిపోతాడు. వెంటనే ఈజే ఒక డార్క్ రూమ్ లోంచి లేస్తాడు. అక్కడ కార్నర్ టేబుల్ దగ్గర డెత్ కూర్చొని ఉంటుంది. టేబుల్ పై ఒక క్లాక్, అలాగే 12 బుల్లెట్స్ ఉంటాయి. ఆ క్లాక్ హ్యాండ్ 12 నుంచి 11 దగ్గరికి వస్తుంది. అంటే అతనికి ఇంకా 11 లైఫ్స్ మిగిలి ఉన్నాయని అర్థం. ఆ బుల్లెట్స్ ని అతనికి షూట్ చేస్తే అతని సోల్ వేరే బాడీలోకి వెళ్లి ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే బుల్లెట్స్ తో షూట్ చేస్తే అందరి లైఫ్ ఎండ్ అవుతుంది. కానీ ఈజేకి మాత్రం వేరే కొత్త లైఫ్ బిగిన్ అవుతుంది. ఈజే మాత్రం ఒకవేళ నేను చివరి లైఫ్ లో కూడా సర్వైవ్ అవ్వకపోతే ఏమవుతుంది అని గాడ్ ఆఫ్ డెత్ ని అడుగుతాడు. అప్పుడు డెత్, నువ్వు నరకానికి వెళ్తావు అంటుంది. ఈజే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో గుర్తు చేసుకుని నేనేం తప్పు చేశాను నరకానికి వెళ్ళడానికి? నేను బ్రతికిన ప్రతి క్షణం నాకు నరకంలానే ఉన్నది. నాకు ఈ గేమ్ ఆడాలని లేదు. ఎలాగో లాస్ట్ లైఫ్ వరకు నేనున్న నరకానికే వెళ్తాను కదా, ఇప్పుడే పంపించేయండి అని ప్రాధేయపడతాడు. కానీ డెత్ వినిపించుకోకుండా షూట్ చేస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే అతను పారాచూట్ లేకుండా స్కై డైవింగ్ సూట్ లో ఆకాశంలోంచి కింద పడుతున్నట్లు అనిపిస్తుంది. భయంతో గట్టిగా అరుస్తాడు. అప్పుడు అక్కడికి తనతో పాటు ఇంకో 5 హెల్పర్స్ వచ్చి ఆ ఫ్లైట్ లోంచి కిందకి దూకేస్తారు. తన చుట్టూ చేరి అందులో ఒకడు తనని పట్టుకుంటారు. ఒక నిమిషం తర్వాత అతనికి ఆ షైనింగ్ ఆర్బ్ వచ్చి తన ఫోర్ హెడ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ బాడీ సాంగ్ జేసియోబ్ది. అతను ఎప్పుడూ లైఫ్ ని ఒక అడ్వెంచర్ లాగా డేంజరస్ స్టంట్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఈసారి వరల్డ్ లోని ఇంపాసిబుల్ అయిన 8000 మీటర్స్ ఎత్తులోంచి పారాచూట్ లేకుండా ఎర్త్ మీద ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్ లో ల్యాండ్ అవుతాను అని ఛాలెంజ్ చేసి ఉంటాడు. అదంతా నేషన్ వైడ్ స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. సేఫ్ గా ల్యాండ్ అయితే ప్రైజ్ మనీ 300 బిలియన్ వన్ వస్తుంది. ఈజేకి అప్పుడు ఆ మెమరీ అలాగే అబిలిటీస్ కూడా వెంటనే వచ్చేస్తాయి. సో జేసియోబ్ లాగా తను ఈజీగా ఆకాశంలో డైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని మైండ్ లో దీన్ని నేను గెలిస్తే ఎలాగో నాకు 300 బిలియన్ వన్ ప్రైజ్ మనీ వస్తుంది, దాంతో హ్యాపీగా బ్రతికేయచ్చు అనుకుంటూ డైవ్ చేస్తూ ఉంటాడు. ప్రజలందరూ కూడా స్ట్రీమింగ్ ని చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తూ ఉంటారు. కానీ చివరికి అతను ల్యాండింగ్ నెట్ కి కొద్ది దూరంలో పడి తల బ్లాస్ట్ అయ్యి చనిపోతాడు. అలా ఈజే సెకండ్ లైఫ్ కూడా ఎండ్ అయ్యి పెయిన్ఫుల్ డెత్ ని చూస్తాడు. ఈ స్టోరీలోకి వెళ్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద నెక్స్ట్ కంటిన్యూయేషన్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో.